కులగణనలో వివరాలు ఇవ్వని వారికి మరోసారి నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన విషయంలో బీఆర్ఎస్, బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్లు పెట్టడం కాదు, సర్వేలో పాల్గొనాలని తన కుటుంబానికి చెప్పాలన్నారు పొన్నం. బీజేపీని జనం నమ్మే పరిస్థితి లేదన్నారు పొన్నం. బీసీలపై బీజేపీ కపట ప్రేమ చూపుతోందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. జనగణనకు సంబంధించి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అసలు ప్రస్తుతం స్టేటస్ ఎలా ఉంది, ఎట్లా జనాల నుంచి రెస్పాన్స్ వస్తుంది? ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఇప్పటి వరకు 3.1% కావాల్సి ఉంది, ఎట్లా ఉంది ఇప్పుడు? యాక్చువల్గా ఇప్పుడు ఎవరైతే మిస్ అయిన హైదరాబాద్కు సంబంధించిన ఇండ్లు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి గతంలో సర్వే జరిగేటప్పుడు 2-3 సార్లు పోయినాం. వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఆప్షన్ ఇచ్చినాం. నేను వివిధ సంఘాల వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరైతే లెక్కలు సరిగా లేవన్నారో వాళ్ళని మోటివేట్ చేయండి. ప్రభుత్వం తరఫున కూడా మేము మోటివేట్ చేస్తాం. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వివర సమాచారం ఇవ్వాలి. నేను కొట్టి గుంజుకునేది కాదు ఇది. వాళ్ళ దగ్గర స్వచ్ఛందంగా వాళ్ళ సంతకం పెట్టి సమాచారాన్ని ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరికీ బాధ్యత గల ప్రతిపక్షం ఇలా కవిత గారు ట్వీట్ చేసినారు, అక్క మీరు కూడా వెళ్ళి వాళ్ళందరినీ ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండాలి, మీ సమాచారాన్ని ఇవ్వండి, ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు గోప్యంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయండి. మిగతా రాజకీయ పార్టీలు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కుల సంఘాలకు సంబంధించి బీసీ సంఘాలకు మేధావులంతా ఇటువంటి వాళ్ళ ఇండ్ల డాటా కావాలంటే ఇస్తాం, పోయి వాళ్ళందరినీ మోటివేట్ చేయండి. ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ బయటికి వచ్చి ఆఫీస్కి వచ్చి ఇవ్వడం కష్టమైతే ఆన్లైన్లో చేయమంటున్నాం. లేకపోతే మిస్డ్ కాల్ టెలిఫోన్ టోల్ ఫ్రీ నెంబర్ ఛార్జ్ కూడా పడదు, చేస్తే మా అధికారులు పోయి చేస్తారు. అపార్ట్మెంట్లు ఉండరి, గేటెడ్ కమ్యూనిటీలు ఉండరి, రానియర్ అయితే మళ్ళీ ఇవ్వరైతే మళ్ళీ ప్రతిపక్షాలు బదనాం చేస్తాయి. కవిత గారు ట్వీట్ గురించి ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటి వరకు సర్వే డీటెయిల్స్ ఇచ్చారా? వాళ్ళకి ఏం చెప్తారు? ఆ కవిత గారు ట్వీట్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. ఎవరెవరైతే వర్తిస్తలేదో, ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ చేయమని అడుగుతారు. ఎన్నిసార్లు పేరు బార్ చెప్తుంటే కూడా వినకపోతే వాళ్ళు రేపు పొద్దున్న దీని మీద మాట్లాడే హక్కు లేదు. బీసీల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఒక కన్సర్న్ కమిట్మెంట్ అర్థమవుతా ఉన్నది. నేను మరొకసారి కోరుతాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఎవరెవరైతే ఇప్పటివరకు సర్వేలో మీరు నమోదు చేసుకోలేదు, ఇది స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమం, మీరు సంతకం అవసరం లేదు, మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి, ఆఫీసర్ మీ దగ్గరికి వస్తాడు. లేదా మీరు మీ ప్రజాపాలన కార్యాలయంకి వెళ్ళండి, లేదా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని పంపించండి.